ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇట్లా వచ్చాట వెళ్ళిపోయాను, లేకపోతే ఇట్లా వస్తున్నా. ఈడు వస్తాడు ఈడు అని చెప్పేసి ఇట్లా వస్తాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 6 వీక్స్ దాకా మీకు చికెన్ పెట్టలేదంట. నాన్ వెజ్ లేకుండా ఎట్లున్నారు నాకు అర్థం ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? అర్థం కాదు. ఏం చేస్తావు అన్న? నేనైతే దూకి వెళ్ళిపెట్టాను ఇప్పటికీ. బిగ్ బాస్ మాట్లాడి బిగ్ బాస్ ఇచ్చేది పోతుంది. నా ఇజ్జత్కి సవాల్, ఈ దండం పెడతా. వీళ్ళ గనక 2 పాల ప్యాకెట్లు. మీరు వెళ్ళుర్రి, నేను చెప్తాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా బిగ్ బాస్ నేను చెప్పేది వినుర్రి. బిగ్ బాస్ ఈ దండం పెడతా. నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? నాకు 2 పాల ప్యాకెట్లు, 1 కాఫీ పౌడరు, కిలో చికెన్ పంపించండి. దాన్ని దండం పెడతా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే ఆడి బాడీ లాంగ్వేజ్ ఒకటి, అది అడిగేది ఒకటి. ఏందన్నావు? ఏంది? చికెన్ పంపించుర్రు 1 కిలో, 2 పాల ప్యాకెట్ అండ్ 1 కాఫీ పౌడర్. దండం పెడతా, పంపించు. నీ దండం పెడతాను, కాలు పట్టుకుని పంపించు. ఏంటి మమ్మీ ఎవడీడు? చూసిన మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇప్పుడు నా ఇజ్జత్ కాపాడుర్రి. సీజన్ 4 సోయల్ గాడు గుర్తుంది కదా, కథ వేరుంటది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను చెప్పలేదు పాల ప్యాకెట్. బిగ్ బాస్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? బిగ్ బాస్ ఏంటి? బిగ్ బాస్ ఇజ్జత్ తీసేరు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఇక్కడ ఉన్న వాళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. థ్యాంక్ యూ.